విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ మాసంలో గృహ సంచారం ఈ విధంగా ఉంది. సింహంలో సంచరిస్తున్న రవి 17వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న కుజుడు 13వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. సింహంలో సంచరిస్తున్న బుధుడు 15వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు. కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు 15వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు కుంభంలోను, కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆకస్మిక ధన వ్యయం ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు వంటి విషయాలను ఈ మాసం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే చదువులో కొత్త అవకాశాలు ఉంటాయి. ఏ రంగంలోని విద్యార్థులైనా విజయాలను అందిపుచ్చుకుంటారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ, గౌరవం లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. 2వ వారం తర్వాత కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు ఉంటాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఆర్థికంగా చాలా యోగదాయకంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో భాగస్థుల మధ్యన స్నేహపూరిత వాతావరణం ఉంటుంది. తద్వారా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో గతంలో ఉన్న విభేదాలు ఈ మాసం తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. సంతానానికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆకస్మిక ధన వ్యయం, ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి. వీటి పట్ల శ్రద్ధ వహించాలి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఇకపోతే 7వ తేదీన సంభవించే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మీకు అష్టమంలో ఏర్పడుతున్నందున ఆకస్మిక ధన వ్యయం, అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కనుక గ్రహణ శాంతులు చేయించుకోవడం చాలా అవసరం. ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కర్కాటక రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.